నాన్ వేషన్ అన్న. ఏంటన్నా ఇది? నీ నుంచి అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. మీ ఇప్పటి వరకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉండేదన్నా. మాట్లాడే దాంట్లో చిన్న చిన్న వల్గర్ వర్డ్స్ ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడతారన్న. బెట్టింగ్ని మీరు నియంత్రించడానికి చాలా కష్టపడ్డారన్న. ఎంతమందితో ఫైట్ చేశారన్న. బెట్టింగ్ మరి ఇంకెవరు జోలికి వెళ్లకుండా బెట్టింగ్ అంటే భయం పుట్టేలా చేశారన్న మీరు అందరికి, యూత్ అందరికీ కూడా. అంత రెస్పెక్ట్ ఉందన్న మీ మీద. కానీ అటువంటి రెస్పెక్ట్ మీరు ఈరోజు ఈ ఇష్యూపై మీరు దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి చాలా తప్పుగా మాట్లాడేశారన్న. మన మైథాలజీ ఇతిహాసాలన్నీ కూడా రిలేట్ చేస్తూ సీతాదేవి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారన్న. ఈ విషయంపై చాలా బాధ అనిపించిందన్న. మీ నుంచి అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఏదైనా సరే ఇప్పుడు శివాజీ అన్నగారి దాంట్లో కాంటెక్స్ట్ ఏంటి, హీరోయిన్స్కి ఆయన చెప్పారు, ఏం చెప్పారు? మంచి బట్టలు వేసుకోండి అమ్మని చెప్పారు. ఆ కాంటెక్స్ట్లో ఆయన 2-3 తప్పుడు వర్డ్స్ యూస్ చేసి ఉంటారు. ఆ తప్పుడు వర్డ్స్కి ఆయన అపాలజీ చెప్పారు. సో యాజ్ ఏ పర్సన్ కింద కానీ, యాజ్ ఏ సెలబ్రిటీ కింద కానీ, యాజ్ ఏ యూట్యూబర్ కానీ, లైక్ వాట్ ఎవర్ ద పర్సన్ ఇట్ ఈస్, ఎవరైనా సరే ఏం చేయాలి? ఇది ఇలా ఉంది, మీరు మాట్లాడింది తప్పు, మీరు మాట్లాడింది రైట్ అని మీరు సజెషన్స్ ఇచ్చినా లేకపోతే మీరు చెప్పినా పర్లేదు, కానీ దాన్ని పక్కన పెట్టేసి హిందువులు దేవులుగా కొలిచే సీతాదేవి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారన్న. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అన్న. దయచేసి కొంచెం మంచిగా మాట్లాడతారని కోరుకుంటున్నాం అన్న. సెలవు.